పల్నాడు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కోడపకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ బిందు తీర్థంతో ప్రత్యేక అభిషేకాలు అయితే అర్చకులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అభిషేకం అనంతరం కూడా క్యూ లైన్లకి భక్తులను వదిలేరని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోడపకొండలో వాళ్ళ తెల్లవారుజాము నుంచే భక్తులు కూడా వేలాదిగా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ బిందు తీర్థం అయిపోయిన అనంతరం కూడా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే భక్తులు కూడా వేలాదిగా కూడా తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే బుచ్చుకోట దగ్గరకు కూడా భక్తులు కాలినడకన అయితే వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ భక్తులు బుచ్చుకోటని దర్శించుకున్న అనంతరం కూడా శివుని దర్శించుకొని దర్శనం అనంతరం కూడా కింద ఉన్న తిరణాల ఏర్పాట్లకు కూడా చూసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు కూడా ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా కోడపకొండ మొత్తం కూడా శివనామస్వరాలతో మారుమోగుతారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చిన భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్యూ లైన్లో ఉన్న భక్తులకి కూడా ఇటు మంచినీరు, ఇటు బిస్కెట్ ప్యాకెట్లు కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా భక్తులకి ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా ఏదైతే టెంట్లు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే విఐపీలకు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు కూడా రాత్రి ఇక్కడ నిద్ర చేసుకొని ఉదయాన్నే కూడా స్నానాలు చేసుకొని శివుణ్ణి దర్శనం చేసుకున్న అనంతరము కిందకెళ్ళేసి ఏదైతే ప్రవలు ఉన్నాయో ప్రవలకు సంబంధించిన సాయంత్రం జరిగే ప్రోగ్రాంలు కూడా తిలకించడానికి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కోడపకొండ ఒక ఏపీలో తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కూడా లక్షల్లో కూడా వస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి నిద్ర చేసి వాళ్ళు ఏదైతే కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్మకంతో వచ్చి ఇక్కడ శివయ్యని అయితే దర్శించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా తమ కోరికలు నెరవేరిన అనంతరం కూడా చాలామంది మెట్ల పూజ చేసుకుంటా కూడా శివుని దర్శించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ భక్తులు కూడా ఎక్కువగా ఇటు మెట్ల మార్గం ద్వారా కూడా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఏదైతే ఇక్కడ పొంగు బంగారంగా చెప్పుకునే శివయ్యని కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి భక్తులు కూడా ఎక్కువగా నమ్మి ఇక్కడికైతే వస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మహాశివరాత్రి అయితే కోడపకొండలో అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఇతర తెలంగాణ కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు ఒరిస్సా నుంచి కూడా వచ్చే భక్తులు కూడా ఎక్కువగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంగా కూడా కోడపకొండ అని చెప్పుకోవచ్చు. అయితే అమరావతి టెంపుల్లో కూడా భక్తులు కూడా తెల్లవారుజాము నుంచే కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు అమరావతి, ఇటు దైదా కూడా ఏదైతే శివాలయాలు ఉన్నాయో పల్నాడు జిల్లాలో ఉన్న శివాలయాల్లో ఈ 3 ప్రత్యేక శివాలయాలుగా కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా కోడపకొండలో అయితే ఇప్పుడే భక్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. 8 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో వెళ్ళే భక్తులకి వస్తూనే ఉన్నారు. దర్శనం అయిపోయి కూడా తిరిగి రిటర్న్ అవుతూనే ఉన్నారు. అయితే దర్శనం కూడా ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే పల్నాడు కలెక్టర్ కూడా ఏదైతే కోడపకొండ ఉత్సవాలకు సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. వచ్చిన భక్తులకు కూడా ఏ క్యూ లైన్లో కానీ, దర్శనాల దగ్గర కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తుడికి విఐపీలు వచ్చినప్పుడు దర్శనం ఆపే అవసరం లేకుండా కూడా ఇద్దరు దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా పూర్తిగా అయితే కోడపకొండ మొత్తం కూడా పోలీసు వాళ్ళు అనుసంధానంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 30 డ్రోన్ కెమెరాలతో కోడపకొండ చుట్టుపక్కల సైతం డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే దాదాపుగా 3000 మంది సిబ్బందితో అయితే ఇలా కోడపకొండలో డ్యూటీ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా పోలీసులు పూర్తిగా భద్రతగా చూసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ కూడా ఎక్కడ ఆగకుండా కూడా పూర్తిగా ఎటు వచ్చే వెహికల్ కానీ, వెళ్ళే వెహికల్ని కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈసారి సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం ట్రాఫిక్ అంతరాయం అనేది ఇప్పటివరకు ఏర్పడలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కూడా వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టి ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా
క్యూ లైన్లో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్యూ లైన్ కూడా ఎంతోసేపు పట్టట్లేదు. క్యూ లైన్లోకి వెళ్ళిన గంటల్లోనే దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కోడపకొండలో అయితే శివనామస్వరాలతో మారుమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు రావడం, అయితే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. విఐపీలకు సైతం కూడా ప్రత్యేక ఆన్లైన్లో టికెట్ సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. ప్రతిసారి కూడా విఐపీలకి ఇక్కడ టికెట్ తీసుకుంటారు. ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా విఐపీలకు ఆన్లైన్లో టికెట్లు తీసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న పల్నాడు జిల్లా ఉన్న కుటుంబ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే దర్శనాలు చేసుకోవడానికి కూడా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు పల్నాడు ఎస్పీ, ఇటు పల్నాడు కలెక్టర్ కూడా పూర్తిగా ఈ కోడపకొండ ఉత్సవాలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ కానీ ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే వయసు మీద పడిన వాళ్ళు ఉన్నారో, నడవలేని వాళ్ళకు కూడా లిఫ్ట్ మార్గం ద్వారా వాళ్ళని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వచ్చిన వ్యక్తులు లిఫ్ట్లో తీసుకెళ్ళి అలాంటి ముసలాళ్ళను కానీ పెద్దవాళ్ళని ఇటు చిన్నపిల్లలను కూడా లిఫ్ట్ మార్గం ద్వారా తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ కిందకైతే వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించారు. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వచ్చిన ప్రతి భక్తుడు కూడా శివయ్యని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బయటకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక అలంకరణలో కూడా శివుడు ఇక్కడ కనపడతాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోడపకొండ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కోడపకొండ ఒకటి. అనంతరం కోడపకొండ తర్వాత అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి కూడా భక్తులు కూడా వేలాదిగా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అమరావతిలో ఉన్న టెంపుల్ కూడా క్యూ లైన్లో అన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి దైదా టెంపుల్ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఏదైతే మహాశివరాత్రి రోజు ఉన్న శివాలయాలను మొత్తం కూడా శివనామస్వరాలతో మారుమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ శివాలయాలు మొత్తం కూడా కిక్కిరిసిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా కోడపకొండ అయితే ఒక ప్రత్యేక స్థానం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే మొక్కుబడులుగా కట్టిన 100 అడుగుల ప్రవలు కూడా ఇప్పటికే కొండకు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.